వెల్కమ్ టు పిఎస్ఎస్ స్పీడ్ న్యూస్. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, విభేదాలు సహజమేనని, కానీ భౌతిక దాడులు ఇప్పటివరకు చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలిసే జరిగిందని ఆరోపించారు. తనను బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారని చెప్పారు. తమపై కేసులు పెట్టడంలో పోలీసులు చూపిస్తున్న శ్రద్దను కరీంనగర్ శాంతి భద్రతలపై పెట్టి ఉంటే పీఎంజే జ్యువెలరీ దోపిడీ జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భయపెట్టే రాజకీయాలకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, ప్రజల మద్దతుతో పోరాటం కొనసాగిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దగ్గర 26 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం జరగలే. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా వాతావరణంలో జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురైన నిందితులను పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిపి ప్రకటన చేయడం దారుణమన్నారు. కరీంనగర్లో పట్టపగలు బంగారం దోపిడీ, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు నియంత్రించలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులపై మాత్రం రాజకీయ వేధింపులు పెంచుతున్నారని మండిపడ్డారు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన క్రిషాంక్పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసర్ మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలో జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్లో రాజకీయ మార్పులు వేగంగా కనిపిస్తాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, విభేదాలు సహజమేనని, కానీ ఇటీవల జరుగుతున్న భౌతిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలిసే జరిగిందని ఆరోపించారు. పోలీసుల దృష్టి అరెస్టులపై కాకుండా శాంతి భద్రతలపై ఉంటే పీఎంజే జ్యువెలరీ దోపిడీ జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో ప్రజల భద్రత కంటే రాజకీయ ప్రత్యర్థులపై చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే, కానీ దాడులు అంగీకారయోగ్యం కాదన్నారు. కరీంనగర్లో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని. నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేస్తూ కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలను నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది. కోల్కతాలో జరిగిన పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ వినమ్రత చాటుకున్నారు. బెంగాల్కు చెందిన 97 ఏళ్ల సీనియర్ బీజేపీ కార్యకర్త మకన్ లాల్ సర్కార్ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనుచరుడైన మకన్ లాల్ ను ప్రధాని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దలను గౌరవించే భారతీయ సంస్కృతిని ప్రధాని మోదీ మరోసారి చూపించారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు కూడా ఈ ఘటనను అభినందించారు. రాజకీయాల్లో సీనియర్ కార్యకర్తల సేవలను గుర్తుంచుకోవడం అవసరమని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. జూరాల నుంచి నీరు తీసుకురావాల్సిన ప్రాజెక్టును శ్రీశైలం నుంచి మళ్లించడం తెలంగాణ చరిత్రలో క్షమించరాని తప్పిదమన్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ బీజేపీ మద్దతివ్వకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పులు వస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మే 10న జరగనున్న జన ఆగ్రహ సభకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులు కేంద్ర నిధులతో జరుగుతున్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వనరులను ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ నాయకుల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం మన తెలంగాణ రాష్ట్ర